హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాటి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఆసరా పెన్షన్ అనేది వచ్చిందో రాలేదో ఎలా చెక్ చేసుకోవాలి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారనమాట. సో ఇవాటి వీడియో అనేది టోటల్గా అనేది నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇలా అనేది మీరు ఆసరా పెన్షన్ అనేది చెక్ చేసుకోవచ్చు. అది ఏ కేటగిరీ పెన్షన్ అయినా సరే, ఓకేనా. వికలాంగుల పెన్షన్, వృద్ధుల పెన్షన్, విధవా పెన్షన్, ఓకేనా. ఇలాంటి చాలా రకాల పెన్షన్లో స్టాటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, మీ ఇంటి నుంచే మీ మొబైల్ ద్వారా, ఓకేనా. ఇది ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది టెన్షన్ పడుతుంటారు, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. చాలామంది అనేది బ్యాంక్ చుట్టూ తిరుగుతుంటారు, పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటారు. సో ఇవాటి వీడియోలో మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీతో చిన్న రిక్వెస్ట్, ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం లేదు, చాలా బాధగా ఉంది. ఎందుకంటే వీడియో చూస్తున్నారు, ఒక 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఎందుకంటే 100% చూసి 5% చేస్తున్నారు అనమాట. సో కింద బ్లాక్ కలర్ బటన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నేను తీసుకొస్తుంటాను, ఓకేనా. సో ఇప్పుడు మనం స్క్రీన్ మీదకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా మీరు ఆసరా పెన్షన్ అంటే ఇప్పుడు చేయూత పెన్షన్ని చెక్ చేసుకోగలుగుతారో. అండ్ అక్కడికి వెళ్ళి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఓకేనా. లెట్స్ గో స్క్రీన్. సో వ్యూవర్స్, మనం వచ్చేసాం వెబ్సైట్లోకి అనమాట. సో గూగుల్ ఓపెన్ చేసుకొని బ్రౌజర్లో మీరు ఇక్కడ టీఎస్ ఆసరా అని సెర్చ్ చేయండి. ఆసరా చేయూత సెర్చ్ చేస్తూ వస్తుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆసరా పెన్షన్ ఈ సైట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏపీఓ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి ఇక్కడ, ఓకేనా. మీ డిస్టిక్ ఏపీఓని మీరు ఎంచుకోవచ్చు అనమాట. ఇక్కడ డిస్టిక్కి సంబంధించిన ఏపీఓ ఇస్తారు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ ఉంటారు, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేకుంటే ఇక్కడ హోమ్ పేజ్లో వచ్చిన తర్వాత క్విక్ సర్చ్లో సర్చ్ పెన్షన్ డీటెయిల్స్ అనేది ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయినా, లేకుంటే మీరు ఇక్కడ మీ యొక్క సదరం ఐడి ఉంటుంది అది ఇవ్వచ్చు, లేకుంటే మీ పెన్షన్ ఐడి కార్డులు ఇచ్చారు కదా అది ఇవ్వచ్చు, లేకుంటే ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మండల్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఏ మండల్ ఉంటారో. అక్కడ పంచాయత్ సెలెక్ట్ చేసుకోండి. పంచాయత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ మీద ఇక్కడ నేమ్ ఉంటే నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ పెన్షన్స్ అనేది వస్తాయి. ఇక్కడ చాలా మంది చూడండి, నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీ యొక్క పెన్షన్ ఇప్పుడు మనకు 1 మంత్ లేట్ అనేది పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది, ఓకేనా. 4016 రూపాయలు. అలానే చాలామంది అనేది మిగతా వాళ్ళకి అనేది 4500 అలా ఇక్కడ పెన్షన్ అమౌంట్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారనమాట, ఓకేనా. సో వేరే వేరే కేటగిరీలకు సంబంధించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాటస్ అనేది లైవ్ ఉండి మీ పెన్షన్ అనేది లాస్ట్ రిలీజ్ మనది ఇక్కడ చూపిస్తుందంటే మీ పెన్షన్ అనేది 100% మీ అకౌంట్లో ఇవాళ కాకుండా రేపు పడుతుంది. లేకుంటే ఇక్కడ చూడండి కొంతమందికి ఇక్కడ డిలీటెడ్ అనేది ఉంటుంది. ఇక్కడ అక్టోబర్ 2018లో డిలీటెడ్ అని, ఇలా డిలీటెడ్ ఉంటే పెన్షన్ అనేది కట్ అయినట్టు అర్థం, ఓకేనా. ఇది లైవ్లో ఉంది మీ పెన్షన్ అనేసి. ఇక్కడ జూన్ ఉన్న జూలై, ఇప్పుడు జూన్ మంత్ జూలైలో మనకు ఈ రోజు రేపు వస్తుంది. అలా ఆగస్ట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు జూలై పెన్షన్ అనేది ఆగస్ట్లో పడుతుంది. ఇలా ఉందన్నమాట, ఓకేనా. ఎవరు కూడా టెన్షన్ పడకండి. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది, అందరికీ ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పెన్షన్ పడితే మీ అకౌంట్లోనే వస్తుంది, ఓకేనా. సో ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.